రాత్రి మిగిలిన అన్నం దాచుకొని పొద్దున తినేదే చద్దన్నం. ఒకప్పుడు చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రి వేళ మిగిలిన ఆహారాన్ని అప్పటికప్పుడే పడేస్తున్నారు, లేదా ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడంటే టిఫిన్లు చేసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు చద్దన్నమే పరమాన్నం కన్నా ఎక్కువ, పైగా పోషక విలువలు కూడా ఎక్కువ. రాత్రి వండిన అన్నాన్ని తెల్లవారి ఆవకాయ పెరుగు కలుపుకొని పచ్చిమిరప ఉల్లిగడ్డ నంచుకొని తినేవారు. దీంతోటి వారు రోజంతా ఎంతో ఉత్తేజంగా శక్తివంతంగా ఉండేవారు. సాధారణ భోజనం కంటే పైన చెప్పిన విధంగా తయారైన చద్దన్నంలోనే ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక రాత్రి అన్నం నిలవ ఉండటం వల్ల పోషకాలు పెరుగుతాయి. కొంతమంది శరీరం ఎప్పుడు చూసినా వేడిగా జ్వరం వచ్చినట్లు ఉంటుంది. అలాంటి వారు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతోటి చద్దన్నం కలిపి తింటే వేడి తత్వం తగ్గిపోతుంది, శరీరానికి చలువ చేస్తుంది. అధిక వేడితో కడుపులో ఉండే దుష్ఫలితాలు తగ్గుతాయి. చద్దన్నం తినడం వల్ల దేహం పూర్తిగా అలసిపోదు, శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. దీనివల్ల రోజులో ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండడానికి వీలవుతుంది. చద్దన్నం వల్ల మలబద్ధకం, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టిక ఆహారం. బక్క చిక్కిపోతున్న వారు తోడు వేసిన చద్దన్నాన్ని తినడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. శరీరాన్ని ఎంతో ఎనర్జెటిక్గా ఉండడానికి చద్దన్నం ఉపయోగపడుతుంది. అదేవిధంగా చద్దన్నం తినడం వల్ల శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుదల మాత్రమే కాకుండా కొన్ని చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. చద్దన్నంలో ఉండే కొన్ని విలువైన పోషకాలు కడుపులో ఉండే అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి, పేగుల్లో వచ్చే అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుతుంది, హైపర్ టెన్షన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అయితే చద్దన్నం తినాలి అన్నాం కదా అని చద్దన్నాన్ని తెల్లవారిన తర్వాత కూడా ఎక్కువ సమయం దాటాక తినకూడదు. అలా ఉంచేస్తే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. అందువల్ల చద్ది అన్నాన్ని ఉదయాన్నే తినేయాలి.